మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని యాద్గార్పల్లి చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర సర్కిల్ 1 యాద్గార్పల్లి ప్రధాన కూడలిలో నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రష్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, డాక్టర్ విశారదన్ మహారాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాద్గార్పల్లి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులు ప్రసంగించారు. ఆలోచన చేసి రాబోయే రోజులలో విద్యను, వైద్యాన్ని పేదలకు అందేటట్టు చేయాలని చెప్పి ఆనాడే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉంది. ఓటుకి ఎందుకు ఇచ్చారు? ఈ రోజు మనకు ఓటు అమ్ముకోవడానికి లేదు. ఓటు కోసం సమస్త ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలని చెప్పిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ ఈ సందర్భంగా ఒక మాట, రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి, సత్తా ఎవరికి కూడా లేదనే విషయాన్ని మర్చిపోదు. ఇవాళ ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, కానీ ఇన్ని వైవిధ్యాలతో కూడుకున్న దేశం మన ఒకటి మాత్రమే. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇన్ని వైవిధ్యాలు ఉండవు. కానీ అలాంటి వైవిధ్యాలు ఉన్నటువంటి ఈ దేశంలో 77 సంవత్సరాల తర్వాత కూడా 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశం ఇంత క్షేమంగా, ఇంత ఐక్యంగా, ఇంత ప్రశాంతంగా ప్రజలే భాషలు ఇవాళ ప్రధాన మంత్రులైనా, రాష్ట్రపతులైనా మీరే మా హైకమాండ్ అని చెప్పి తల వంచి నమస్కరించేటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, ఈనాడు ఈ చౌరస్తాలో మంచి విగ్రహం అంబేద్కర్ పెట్టడానికి ఆలోచన చేసినటువంటి పెద్దలకు, వారితో సహకారం చేసినటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన